హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొన్న ఒక వీడియో చేసిన భయ ఎన్టీఆర్ డ్రాగన్ గురించి. అయితే అక్కడ 3,000 కోట్లు వస్తుంది అని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే కొంతమంది కామెంట్లో మాత్రం నన్ను అయితే వేసుకున్నారని చెప్పొచ్చు. ఏంటంటే చాలా వరకు 3,000 కోట్లు ఎందుకు వస్తుంది అసలు ఎన్టీఆర్ నీల్ సినిమాకి అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చినారు భయ. నేనేమనుకుంటున్నానంటే 3,000 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువ వస్తుందనే చెప్తున్నాను. ఇప్పటి వరకు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్లోనే ద మోస్ట్ వాంటెడ్ సినిమాగా నిలుస్తుందని కూడా చెప్తున్నాను భయ. ఎందుకని ఇంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాను అంటే ఒక్కటే రీజన్, అక్కడ కేవలం ఎన్టీఆర్ అన్న మాత్రమే కాదు, ఎన్టీఆర్ అన్న వెనకాల ప్రశాంత్ నీల్ గారు కూడా ఉన్నారు. అసలు వాళ్ళిద్దరిని ఊహించుకుంటేనే ఒక సినీ వర్గానికే ఒక మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. మనలాంటి వాళ్ళు ఏదో మాట వరుసకు 3,000 కోట్లు అని నేను చెప్తున్నాను, కానీ 3,000 కోట్ల కంటే ఎక్కువ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భయ్య. అక్కడ ఉన్నది ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అసలు ఎన్టీఆర్ గారి సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ కూడా తీసుకోవడానికి కూడా అదే కారణం భయ్య. ఇప్పటి వరకు అంటే మొన్న సలార్ సినిమాకి డైనోసార్ అని చూసాము, ఇప్పుడు డ్రాగన్ మనం చూపించబోతున్నాడు మన ప్రశాంత్ నీల్ గారు. మనం ఎప్పుడన్నా కానీ ఒక రేంజ్ని ఊహించుకుంటాము, మనందరికీ తెలిసిన విషయమే. అంటే మన దేవరా సినిమాకి కూడా మనం చూసాం భయ్య, ఒక రేంజ్లో ఊహించుకున్నాము. అసలు ఏంటంటే అది 2,000 కోట్లు వస్తుంది అది ఇది అని చెప్పేసి. ఆ సినిమాకి రాకపోవడానికి కారణం కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అలాంటి మైనస్లు ఈ డ్రాగన్ సినిమాలు ఎక్కడ కూడా కనపడవు భయ్య. అది మన ఊహకే అందదు, అది ఒక రేంజ్లో ఉండబోతుంది. అయితే నేను 3,000 కోట్లు వస్తుంది అని చెప్పి కొంతమంది అయితే నన్ను తిట్టడం కూడా జరిగింది. 3,000 కోట్లు వస్తుంది అది ఇది అని చెప్పేసి. వాళ్ళందరి కోసమే చెప్తున్నాను ఈ వీడియోకి పర్టికులర్గా. 3,000 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువ వస్తుంది నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా భయ్య. మరి 50,000 కోట్లు వస్తుంది నేనైతే ఛాలెంజ్ చేయట్లేదు, కానీ 3,000 కోట్ల కంటే అంతకంటే ఎక్కువ వస్తుందని నేను ఛాలెంజ్ చేస్తున్నా భయ్య. ఇది పక్కా జరుగుతుంది. సినిమా వస్తుంది జనవరి 2026లో. ఇది మాత్రం మీరు చూసుకోండి. అసలు ఎక్కడ కూడా డ్రాగన్ అనే సినిమా 3,000 కోట్ల కంటే తక్కువ వచ్చింది అంటే మాత్రమో నా వీడియో కింద మళ్ళీ మీరు కామెంట్లో తెలియజేయండి. ఎలా తిడతారో మీ ఇష్టమో.